నాయుడుపేట పట్టణ ఆర్టీసీ బస్టాండ్ కూడలనందు సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ ఆశా కిరణ్ కుమార్ న్యాయవాది ఆధ్వర్యంలో జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశంగా చెదలవాడ రాజేష్ మాట్లాడుతూ న్యాయవాదుల క్రియాశీలక సభ్యత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు మరియు పార్టీ జన సైనికులు పాల్గొనడం జరిగింది. ఈ నెల 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు క్రియా సభ్యత్వం కార్యక్రమం లాస్ట్ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రతి మండలానికి ఒక న్యాయవాది ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. వాళ్ళకి లీగల్ పరంగా మేము సపోర్ట్ చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట మరియు పరిసర ప్రాంతాల న్యాయవాదులు, ప్రజానికం, జనసేన పార్టీ సైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మన న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, అదే పార్టీ జన సైనికులు రావడం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మా పార్టీ జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ఛార్జ్ అయిన మా ప్రవీణ్ కుమార్ గారు రావడం జరిగింది. అదేవిధంగా సీనియర్ న్యాయవాది, ప్రముఖ న్యాయవాది అయిన శ్రీ పార్థసారథి రెడ్డి గారు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మన నాయుడుపేట ఇన్ఛార్జిగా కిరణ్ గారు కూడా రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఈరోజు 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు క్రియాశీలక సభ్యత్వాల గురించి బాగా ఎక్కువగా జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఈరోజు 28వ తారీఖు చివరి రోజు కావడం వల్ల ఈరోజు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మన నాయుడుపేట పెట్టడం జరిగింది. ఈ నమోదు కార్యక్రమంలో చాలామంది న్యాయవాదులు వచ్చి స్వచ్ఛందంగా వారి పేర్లు ఇచ్చి సభ్యత్వంలో చేరటం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ విధంగా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కంపేర్ చేసుకుంటే 50% క్రియాశీలక సభ్యత్వాలు పెరగడం జరిగింది. ముఖ్యంగా మా న్యాయవాదులు ఎక్కువ మంది చేరటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా మేము రాబోయే రోజుల్లో మండల స్థాయి కూడా న్యాయవాదుల్ని ప్రతి మండలానికి అపాయింట్ చేసి జనవాణి కార్యక్రమంలో మా అధ్యక్షుల వారిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రతి మండలానికి ఒక న్యాయవాదిని అపాయింట్ చేసి వారికి లీగల్గా కూడా మేము సపోర్ట్గా ఉంటామని ఈ సభా వేదిక ద్వారా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇంకా కట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే న్యాయవాదులు దయచేసి మన న్యాయవాది అయిన కిరణ్ గారికి, పార్థసారథి రెడ్డి గారి దగ్గరికి వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కట్టవలసిందిగా కోరుతున్నాం. ఇంకా మేము హైకమాండ్లో కూడా ఏమైనా టైం ఇచ్చి ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఏమైనా ఉంటే అది కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తానని, ప్లస్ ఈ సభని ఇంతగా విజయవంతం చేసిన మా జన సైనికులకి, నాయకులకి, మా న్యాయవాదులకి